నమ్మడానికి కష్టంగా ఉన్న ఈ చిన్న ఐలాండ్పై జరిగే ఒక చిన్న అటాక్ కూడా ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. అండ్ చైనా ఈ ఐలాండ్ని ఎలాగైనా తన కంట్రోల్లో తీసుకోవాలని ట్రై చేస్తుంది. మరోవైపు అమెరికా, యూరోప్ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ ఈ ఐలాండ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈరోజు వరల్డ్ మొత్తం ఫోకస్ చేస్తున్న ఆ చిన్న ఐలాండే తైవాన్. మనం హిస్టరీలో చూసుకుంటే ప్రపంచం ఒకప్పుడు స్పైసెస్, మసాలా దినుసుల కోసం పోరాడింది. తర్వాత బంగారం కోసం రాజ్యాలు నాశనం అయ్యాయి. ఆ తర్వాత 20th సెంచరీలో ప్రపంచానికి దొరికిన బ్లాక్ గోల్డ్, క్రూడ్ ఆయిల్. దీనివల్ల కేవలం వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీసే కాదు, వరల్డ్ పాలిటిక్స్ అండ్ గ్లోబల్ పవర్ కూడా చేంజ్ అయింది. అండ్ దీనికోసం ఇప్పటికీ సైలెంట్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి వరల్డ్ ఫ్యూచర్ అండ్ ఎకానమీని డిసైడ్ చేయబోయే న్యూ ఆయిల్ ఈ సెమీకండక్టర్ చిప్స్. ఇప్పుడు ఈ చిన్న చిప్ని కంట్రోల్ చేసే వాళ్ళే రేపటి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. ఈ చిన్న చిప్ మన లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే, ఒకవేళ ఈ చిన్న చిప్ లేకుంటే మనం 2026 నుంచి 1926కి వెళ్ళిపోతాం. అంటే నియర్లీ 100 ఇయర్స్ వెనక్కి. మొబైల్ ఫోన్స్ ఉండవు, ఎల్ఈడి లైట్స్ ఉండవు, టీవీ ఉండదు, కెమెరా ఉండదు, సార్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో కూడా ఉండదు. అసలు ఈ సెమీకండక్టర్ చిప్స్ ఎలా పనిచేస్తాయంటే, ఎలా అయితే హ్యూమన్ బ్రెయిన్ ఆలోచించి డెసిషన్స్ తీసుకొని బాడీని కంట్రోల్ చేస్తుందో, అలాగే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ అందులో ఉన్న ఈ సెమీకండక్టర్ చిప్స్. ఇంకా ఎందుకు తైవాన్ అంత ఇంపార్టెంట్ అంటే, వరల్డ్లోని 90% ఆఫ్ మైక్రో చిప్స్ తైవాన్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేసే టెక్నాలజీ కేవలం తైవాన్ దగ్గరే ఉంది. సో సెమీకండక్టర్ చిప్స్ ఎలా తయారవుతాయంటే, ముందుగా సిలికా శాండ్ని చాలా హై టెంపరేచర్లో మెల్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ మరియు ఇంప్యూరిటీస్ అన్నీ రిమూవ్ అయ్యి ఆల్మోస్ట్ ప్యూర్ సిలికాన్ తయారవుతుంది. తర్వాత ఆ సిలికాన్ని సిలిండ్రికల్ స్ట్రక్చర్లో పోసి చల్లబెరిస్తే పొడవైన సిలిండర్లా మారుతుంది. దానినే సిలికాన్ ఇంగోట్ అంటారు. ఈ సిలిండర్స్ని చాలా థిన్ ప్లేట్స్గా కట్ చేసి స్మూత్గా తయారు చేస్తారు. అవి చూడడానికి సిడి అండ్ డివిడీలా ఉంటాయి. తర్వాత వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్ ఈయూవి మెషిన్తో ఈ ప్లేట్స్పై చాలా చిన్న చిన్న మైక్రోస్కోపిక్ సర్క్యూట్స్ ప్రింట్ చేస్తారు. ఈ సర్క్యూట్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే, ఒక్క హెయిర్ మందంలో వేల సర్క్యూట్స్ ఫిట్ చేయొచ్చు. సో ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ మిషన్ కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్క ప్రింటెడ్ ప్లేట్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేస్తారు. ఆ పీసెసే సెమీకండక్టర్ చిప్స్. ఆ తర్వాత ప్రతి చిప్ని టెస్టింగ్, క్వాలిటీ చెకప్ చేసి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కార్స్, శాటిలైట్స్ అండ్ ఏఐ సర్వీసెస్ లాంటి డివైసెస్లో యూస్ చేస్తారు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, చైనా ప్రతి టెక్నాలజీని కాపీ చేయడంలో ఎక్స్పర్ట్, కానీ ఈ చిన్న సెమీకండక్టర్ చిప్ని ఎందుకు కాపీ చేయలేకపోతుంది? దీనికి మెయిన్ రీజన్ చిప్ని తయారు చేయడానికి అవసరమైన ఈయూవి లిథోగ్రఫీ మిషన్. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ మిషన్. ఈ మిషన్ని వరల్డ్లో ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది. అదే నెదర్లాండ్స్లో ఉన్న ఏఎస్ఎంఎల్ కంపెనీ. ఏఎస్ఎంఎల్కి ఫస్ట్ ఈయూవి మిషన్ డెవలప్ చేయడానికి దాదాపు 20 ఇయర్స్ పట్టింది. సో అమెరికా తన పవర్ని యూజ్ చేసి ఈ అడ్వాన్స్ ఈయూవి మిషన్ని చైనాకి అమ్మకూడదని నెదర్లాండ్స్పై రెస్ట్రిక్షన్స్ పెట్టింది. అందుకు చైనా దగ్గర డబ్బున్న, ఫ్యాక్టరీస్ ఉన్న, ఇంజనీర్స్ ఉన్న ఈ సెమీకండక్టర్ చిప్ టెక్నాలజీని కాపీ చేయలేకపోతుంది. ఇంకో స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, చిప్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్ వరల్డ్ మొత్తం నుంచి వస్తాయి. చిప్ డిజైన్ అమెరికా చేస్తుంది. స్పెషల్ కెమికల్స్ జపాన్ సప్లై చేస్తుంది. హై ప్రిసిజన్ లెన్సెస్ జర్మనీ నుంచి వస్తాయి. ఈయూవి లిథోగ్రఫీ మెషిన్ నెదర్లాండ్స్లో తయారవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ చిప్ తయారీ ప్రాసెస్ అంతా తైవాన్లో జరుగుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చైనా కూడా గ్యాలియం అండ్ జర్మేనియం లాంటి చాలా ఇంపార్టెంట్ మెటల్స్ని సప్లై చేస్తుంది. ఈ మెటల్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, చైనా ఆ మెటల్ సప్లైని ఆపేస్తే అప్పుడు ఆ మిషన్ దొరికే ఛాన్సెస్ ఉంటుందని. కానీ అలా చేస్తే చైనాకే భారీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే చైనా తయారు చేసే రోబోట్స్, కార్స్, ఏఐ డేటా సెంటర్స్లో తైవాన్ సప్లై చేసే చిప్స్ని యూజ్ చేస్తారు. ఒకవేళ తైవాన్ సప్లై చేయడం ఆపేస్తే చైనాలో ప్రొడ్యూస్ అయ్యే ప్రోడక్ట్స్ అన్నీ ఆగిపోతాయి అండ్ చైనా ఎకానమీ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తైవాన్ దగ్గరున్న ఎక్స్పీరియన్స్. చిప్ మ్యానుఫ్యాక్చర్లో ఒక చిన్న డస్ట్ పార్టికల్ కూడా పడకూడదు. అండ్ టెంపరేచర్, వైబ్రేషన్, హ్యూమిడిటీ అన్నీ పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయాలి. అలాంటి ప్రెసిషన్నే మాస్టర్ చేసిన కంపెనీ తైవాన్లో ఉన్న టీఎస్ఎంసీ. ఈ చిన్న కంపెనీ గత 30 ఇయర్స్ నుంచి చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వరల్డ్ మొత్తంలో సప్లై చేస్తుంది.
అందుకే తైవాన్ని మోడల్ వరల్డ్ యొక్క బ్యాక్ బోన్ అంటారు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ గ్లోబల్ చిప్ వార్ లో ఇండియా పొజిషన్ ఏంటి? ఇండియా ఇప్పుడు కంప్లీట్ సెమీకండక్టర్ ఎకోసిస్టాన్ని బిల్డ్ చేస్తుంది. డిజైన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ వరకు అన్ని ఇండియాలోనే చేసేలా ప్లాన్ చేస్తున్నారు. గత 4 years లో గవర్నమెంట్ 10 సెమీకండక్టర్ ఫెసిలిటీస్ ని అప్రూవ్ చేసింది. कि वर्ष 2026 में 4 सेमीकंडक्टर फैसिलिटी शुरू हो जाएगी. టాటా, మైక్రాన్, కేన్స్ లాంటి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అలాగే జపాన్ మరియు సౌత్ కొరియాతో టెక్నాలజీ పార్ట్నర్షిప్ కూడా స్ట్రాంగ్ చేసుకున్నారు. 30 years నుంచి ఇండియా కలగన్న సెమీకండక్టర్ డ్రీమ్ ఇప్పుడు నిజమయ్యే స్టేజ్కి వచ్చింది. 20th centuryలో ఎవరి దగ్గర అయితే ఆయి ఉందో వాళ్ళు ఈ వరల్డ్ని డామినెన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 21st centuryలో ఎవరి దగ్గర అయితే ఈ సిలికాన్ చిప్స్ ఉంటాయో వాళ్ళే సూపర్ పవర్గా మారొచ్చు.